సహజ సిద్ధంగా పెరిగి సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటున్న నల్లజాతి చేపలు అంతరించిపోతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఇంగిలాయి లాంటి చేపలు కంటికి కనబడకుండా పోయాయి. అయితే అంతరించే దశకు చేరిన ఈ చేపల సంతతిని పెంపొందించేలా ప్రత్యేక హ్యాచరీస్ ఉత్పత్తి కేంద్రాలు నెలకొన్నాయి. ఇలా ఉత్పత్తి చేసిన చేప పిల్లలను ప్రయోగాత్మకంగా పెంచుతూ మంచి దిగుబడులను తీస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తరించిన కొల్లేరులో ఇంగిలాయి రకం ఒకప్పుడు విరివిగా దొరికేది. ఈ చేపలు లేత పసుపు, ఎరుపు రంగులో ఉంటాయి. తలపై ఉండే ముల్లుతో తనను రక్షించుకుంటుంది. పట్టుకునే ప్రయత్నం చేసినా, ఆహారంగా తినేందుకు పాములు ప్రయత్నించినా తలపై ఉన్న ముల్లుతో కుట్టి తప్పించుకుంటుంది. కోల్కతా వంటి నగరాల్లో ఈ చేపల నుంచి ఔషధాలను తయారు చేస్తుంటారు. అందుకే అక్కడ బాగా డిమాండుంది. అయితే ఇవి ప్రస్తుతం కనుమరుగయ్యాయి. సహజ సిద్ధంగా పెరిగి సామాన్యుడికి సైతం అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో కొంతమంది ప్రత్యేక హేచరీస్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పారు. అలా వారి నుండి ఇంగిలాయి పిల్లలను కొనుగోలు చేసి 2 ఎకరాల్లో మొదటిసారి ప్రయోగాత్మకంగా పెంపకం చేపట్టారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరం గ్రామానికి చెందిన రైతు కోనపరాజు నాగరాజు. షింగిని నూతనంగా సాగు చేస్తున్నాం మేము. ఈ సాగు కోసం అని చెప్పేసి ఆక్వానెస్ట్ నుంచి సీడ్ తీసుకురావడం జరిగిందండి. వారి ఆధ్వర్యంలోనే మేము వాళ్ళు కలిపి ఒక R&D కింద ఇక్కడ సాగు మొదలుపెట్టామండి. నవంబర్ నెలలో మేము స్టాకింగ్కి వెళ్ళామండి. ఇప్పటికి ఇది 8వ నెల సాగు జరుగుతుందండి. దీనికోసం మేము తేలే పిల్లెట్ అంటే ఫ్లోటింగ్ పిల్లెట్ని వాడామండి. హై ప్రోటీను. ఎప్పటికప్పుడు యాజమాన్య పద్ధతుల్లో శానిటైజర్ ప్రతి 15 రోజులకు ఒకసారి, అలాగే ప్రతి 15 రోజులకి ప్రోబయోటిక్ వారం ఇచ్చుకుంటూ దానికి కావాల్సిన మినరల్ కూడా మేము ఇచ్చుకుంటూ వచ్చామండి. చాలా క్వాలిటీగా వచ్చింది మాకు ఈ షింగి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నామండి మేము ఇందులో. ఎందుకంటే ఎక్కడ కూడా చూసిన వారందరూ కూడా ఎక్కడ బెండ్ కానీ ఇది కానీ కనపడలేదు. చేప చాలా క్వాలిటీగా నీట్గా ఉండటం జరిగింది. ఒక 2 టన్నులు మిడిల్ క్యాచ్ కూడా చేసాం. బాగా వచ్చిందండి. సైజు 10 నుంచి 15 మయాన ఉందండి. కిలోకి 15 నుంచి 10 మయాన ఉందండి. ఇది 80 గ్రాములు, 70 గ్రాములు, 150 గ్రాములు అలా 1/2 కిలోలు కూడా ఉన్నాయి. యావరేజ్ మీద మనకి చూసుకుంటే 90 గ్రాముల దాకా నిలబడిందండి. మార్కెటింగ్ వచ్చేసరికి 300 నుంచి 400 రూపాయల వరకు ఇక్కడ స్థానికంగానే పలుకుతుందండి రేటు. రొయ్యల చెరువులాగానే ప్రతిదాన్ని మనం ఇక్కడ చూసుకోవాలండి. వాటర్ ఫెసిలిటీస్ కూడా మనకి ఫ్రెష్ వాటర్ అనేది ఎప్పుడు అవైలబిలిటీలో ఉండాలి. ఈ ఫ్రెష్ వాటర్ మారుస్తూనే ఉండాలండి ఎప్పుడూని, ప్రతి 15 రోజులకి. తెల్ల చేపల కంటే కూడా ఇది మెరుగ్గా ఉందండి. ఎందుకంటే మార్కెటింగ్ ఇలా ఉండి ఇలా జరిగితే మనకి అనుకున్న నెంబర్ దొరికేస్తే కనుక తెల్ల చేప మీద ఇది చాలా బెటర్ అవుతుందండి. కాకపోతే చిన్న చిన్న చెరువుల్లో కూడా చేసుకుంటే ఇది ఇంకా సాగు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. మేము 2 ఎకరాల్లో హై డెన్సిటీలోనే వేసాం. ½ ఎకరా 20 సెంట్లు 30 సెంట్లు ఆ రకంగా వేసుకుంటే ఇది పట్టుబడి టైంలో కూడా ఇంకా బాగుంటుంది. అలాగే ఎదుగుదల మనం అన్నీ చూసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది కప్ప, తాంబేలు, పెట్ట, పాము ఇవన్నిటికి కూడా దొరికే స్పీసెస్ అండి ఇవి. పెట్టలకు కూడా అవైలబిలిటీగా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఎప్పుడూ కూడా పైన ఆడుతూ ఉంటుందండి. దానివల్ల ఏంటంటే వెళ్ళిపోయే పెట్ట కూడా మళ్ళీ అక్కడికి వచ్చి దాన్ని తీసుకుందామనే ఆశతో ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పైన మాత్రం బడ్ ఫినిషింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి దీనికి. అప్పుడు మనకు సర్వీబిలిటీ అనేది 100% దొరకడానికి ఆస్కారం ఉంటుందండి. సాగు మీద మిగతా రైతులకి చెప్పేది ఏంటంటే ఫ్రెష్ వాటర్ చూసుకోండి. చిన్న చెరువైనా పర్వాలేదు, 10 సెంట్లైనా 20 సెంట్లైనా సరే చక్కగా సాగు చేసుకోవచ్చు. మంచి ఆదాయంగా ఉంటుంది సాగు. మీరు హార్వెస్టింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మేము పెద్ద చెరువు అయినా సరే హార్వెస్టింగ్ చాలా సింపుల్గా అయిపోయింది మాకు కూడా. అది చిన్న చెరువులకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. 10 సెంట్లు 20 సెంట్లు కానీ చేసుకోవచ్చు ఇది. వాళ్ళ తేలే పిల్లెట్టు మంచి హై ప్రోటీన్ వేసుకుని ఎదరికి తీసుకెళ్తే మేతలు ఆగకుండా ఏదైనా ఆగింది అంటే మనం చెరువును ఒకసారి చూసుకుని కలర్ పెరిగిందా, లేకపోతే శానిటైజర్ ఇవ్వాలా, ప్రోబయోటిక్స్ బాటానికి ఇవ్వాలా అనేది చూసుకుని దాని ప్రకారం వెళ్ళిపోతే అండి చాలా అద్భుతమైన ప్రాఫిట్లో ఉంటారు రైతులందరూ కూడా. కొత్త రకం కాబట్టి ఇది ఆల్రెడీ పాతదే. దీన్ని మళ్ళీ మనం ఇప్పుడు లేదు కాబట్టి సరుకు బయట దీని డిమాండింగ్ ఉంది కాబట్టి డిమాండింగ్ కల్చర్గా మనం చేసుకోవచ్చండి. రైతు నాగరాజు చేపల పెంపకంలో ఖర్చు తగ్గించుకునే అనేక పద్ధతులను పాటిస్తున్నాడు. ముఖ్యంగా 40% ప్రోటీన్ ఫీడ్ వాడటం వలన చెరువుల్లో లైవ్ బ్యాక్టీరియా డెవలప్ అయింది. దీంతో ఫీడ్ ఖర్చు తగ్గింది. అంతేకాకుండా అమ్మోనియా, నైట్రేట్స్ రాకుండా నిరోధించారు.
సాధారణంగా ఒక్కో చేప కిలో బరువు పెరగడానికి కిలో నుండి కిలోన్నర ఫ్లో పిల్లెట్ దాణా తింటుంది. కిలో దాణా ధర 70 రూపాయలు. అంటే మార్కెట్లో కిలో ఇంగిలాయి ధర 300 నుంచి 400 పలుకుతుంది. అంటే ఒక్కో చేపపై 200 రూపాయల నికర లాభం పొందే అవకాశముంది. ఇటు ఇంగిలాయి చేపలతో పాటు మరో 4 ఎకరాల్లో రోహు, బొచ్చ చేపల పెంపకం చేపట్టారు. అయితే 15 రోజులకు ఒక్కసారి ఇంగిలాయి చెరువుల్లో నీటిని మార్చాల్సి ఉంటుంది. ఆ నీటిని తెల్ల చేపల చెరువుల్లోకి మార్చడంతో తెల్ల చేపలు కూడా తొందరగా బరువు వస్తున్నాయని రైతు చెబుతున్నారు. మేము చేసేది షింగి 2 ఎకరాలండి. ఈ కట్ల చేప పిల్ల శీలావతి కలిపి ఉన్నది 4 ఎకరాల చేప పిల్లండి. మేము ఇంతకుముందు ఎప్పటి నుంచో చేస్తున్నా సరే ఇలాగ పెరగడం, ఈ సైజు రావడం కానీ, ఒక రోగం లేకోకుండా ఇంత స్పీడ్గా గ్రోతులు రావడం కానీ మేము ఇదే మొదటిసారి చూసామండి. ఈ షింగే వాటర్ అందులోకి వెళ్ళటం వల్ల ఈ బెనిఫిట్ అనేది మేము గమనించామండి. దీనివల్ల ఏంటంటే జూ ప్లాంట్ను ఎప్పటికప్పుడు మనం ఇందులో పంపింగ్ చేసుకుంటున్నాం. ప్రతి 20 రోజులకు ఒకసారి, నెలకు మనం ఇక్కడ ఏదైతే షింగి ట్యాంక్లో వాటర్ చిక్కబడింది అనుకున్నప్పుడు మాత్రమే మనం ఈ కట్ల ట్యాంకులోకి శీలావతి 4 ఎకరాల్లోకి మనం వదులుకుంటున్నామండి. ఈ వదులుకునే పద్ధతిలో కూడా మనం ముందుగా 2 అడుగుల నీళ్లు కింద నుంచి తీసేసి ఆ మురికాలోకి వదిలేస్తాం. తర్వాత ఈ నీటిని తీసుకుంటాం. అలా షింగి ట్యాంకులో కూడా ఫ్రెష్ వాటర్ పెట్టుకుంటాం ఎప్పటికప్పుడు. దీనివల్ల చాలా లాభం కలుగుతుందండి. అలాగే వాటర్ కూడా మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది. డిఓ లెవెల్స్ కానీ ఎటువంటి బ్యాక్టీరియా లేకపోవడం అంతా కూడా మేము చాలా బాగా గమనించామండి. వాటర్ ఎక్స్చేంజ్ వల్ల ప్రతి రైతు కూడా ఇది గమనించి ఒక అరెకరం చేసుకున్న రైతు ఈ షింగి ఇందులో 2 ఎకరాలు పక్కన చేపలు పెట్టుకుంటే మనకి ఇందులో కూడా ₹10 కలిసి వస్తుందండి. మేతల్లో మనం 50% మేతలే యూజ్ చేస్తాం. ఇక్కడ 50% మేతలు ఇంక యూజ్ చేయ అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఉన్న హై ప్రోటీన్, మంచి న్యూట్రిషన్ వాటర్ని మనం ఇందులో పంప్ చేసుకోవడం వల్ల ఆ యొక్క బెనిఫిట్ అనేది మనకి ఇక్కడ కనబడుతుందండి. దానివల్ల 2 రకాలుగా కూడా లబ్ధి పొందొచ్చు. ఇలాగే కొరమేన్ చేసినా ఇంకోటైనా సరే ప్రతి రైతు కూడా పక్కన తెల్ల చేప పిల్లలను కూడా పెట్టుకుని ఈ నీళ్ళని దాంట్లో పంప్ చేసుకోవడం వల్ల తక్కువ సమయంలో మంచి గ్రోతులు రావడం, ఎటువంటి రోగాలు లేకోకుండా చేపపిల్ల ఎదుగుదల, ఇవన్నీ కూడా మేము గమనించామండి. ఇంతవరకు మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఆ రకంగా మాకు తెల్ల చేపపిల్ల బాగా ఎదుగుదల కానీ, మంచి కలర్ కానీ, చేప సైజు అన్నీ బాగున్నాయండి.